ఒక భర్త తన భార్యకు రక్షకుడు, ఒక తండ్రి తన పిల్లలకు దైవం. కానీ ఆ రాత్రి తను రక్షకుడు కాదు, ఒక మృగంలా మారాడు. ఎందుకు చంపుతున్నాడో తెలియదు. అసలు కారణమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. చిన్న పిల్లలతో సహా తన కుటుంబాన్ని 64 సార్లు పొడిచి మరీ చంపాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? తన కుటుంబాన్ని ఎందుకు చంపాడు? చివరికి సుప్రీంకోర్టు ఆయనకు ఎలాంటి శిక్షణ వేసింది? ఈరోజు ఈ వీడియోలో 20 ఆగస్టు 2005 నా రిక్వెస్ట్, మీకు కూడా ఇలాంటి స్టోరీస్ తెలిసి ఉంటే ఈమెయిల్కు పంపించండి. మనం కలిసి వాటి గురించి డిస్కషన్ చేద్దాం. బీహార్లో ఒక గ్రామం. అంత ప్రశాంతంగా ఉన్న సమయంలో ఓంకార్ నాథ్ సింగ్ తన భార్యను, ముగ్గురు చిన్న పిల్లల్ని కత్తితో పొడిచి మరీ చంపాడు. భార్య నిండు గర్భవతి అని కూడా చూడకుండా గర్భంలో పెరుగుతున్న చిన్న బిడ్డను కూడా చంపాడు. 1 సంవత్సరం బిడ్డను కూడా వదలకుండా చంపాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఆ బాడీలపై మొత్తం 64 కత్తిపోట్లున్నాయి. అసలు ఆ కుటుంబంలో ఎలాంటి గొడవలు కూడా లేవు. దాని తర్వాత కేసు కోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు అతనికి 2006లో ఉరి శిక్ష విధించింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ క్రిమినల్ తప్పించుకోవడానికి ఇక్కడే ఒక కొత్త ప్లాన్ చేశాడు. అతను కోర్టులో ఏమని చెప్పాడంటే, నాకు మానసిక పరిస్థితి బాలేదు, నేను ఒక పిచ్చివాడిని అని చెప్పాడు. సుప్రీంకోర్టులో ఈ విచారణ 3 ఏళ్ల పాటు అలా సాగుతూ పోయింది. తన మానసిక పరిస్థితి బాలేదని కోర్టు దగ్గర నిరూపించుకోవడానికి చాలా సమయం పట్టింది. విచారణ చేస్తే తెలిసిందే అతను తన కుటుంబాన్ని పక్క ప్లాన్తోనే చంపాడని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ క్రిమినల్ వైపు ఉన్న లాయర్ కోర్టులో ఏమని అడిగాడంటే, మరణశిక్ష పడి 3 ఏళ్లు గడిచింది, చావు భయం నీడలో బతకడం కూడా ఒక నరకమే, కాబట్టి ఆ ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చమని కోర్టును అడిగాడు. ఆ విషయంపై సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఈ కేసు ఇంత లేట్ అవ్వడానికి కారణం ప్రభుత్వం కాదు, ఆ క్రిమినల్ వల్లే ఈ కేసు ఇంత లేట్ అయ్యిందని చెప్పింది. 18/2009 ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. శిక్షించాల్సిన తండ్రి తన పిల్లలను, గర్భవతితో ఉన్న భార్యను చంపిన కేసును సుప్రీంకోర్టు అరుదైన కేసుగా గుర్తించింది. సుప్రీంకోర్టు ఆ ఖైదీకి ఉరి శిక్ష అమలు చేసింది.